ఆపరేషన్ సింధూర్తో దాయాదిని కోలుకోలని దెబ్బతీసిన భారత్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ను ఏకాకిని చేసేలా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే వ్యూహాలను ముమ్మరం చేసింది. పాకిస్తాన్ ఉగ్రకుట్రలను ప్రపంచం ముందు ఎండగట్టనుంది. ఇందుకోసం 7 అఖిలపక్ష ప్రతినిధుల బృందాలను ఏర్పాటు చేసింది. అఖిలపక్ష ప్రతినిధుల బృందాల ఏర్పాటును కాంగ్రెస్ సహా పలు పార్టీలు స్వాగతించాయి. వివరాలు చూద్దాం. పాకిస్తాన్ ఉగ్రకుట్రలను ప్రపంచం ముందు పెట్టడానికి భారత్ సిద్ధమైంది. పాక్ను దౌత్య స్థాయిలో ఒంటరి చేయటానికి, పాక్ ఉగ్రకుట్రలను ప్రపంచ దేశాలకు వివరించటం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు నాయకత్వం వహించే 7 ఎంపీల పేర్లను తాజాగా ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్కు చోటు దక్కింది. అతనితో పాటు బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, డీఎంకే నుంచి కనిమొలి, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, శివసేన నుంచి శ్రీకాంత్ షిండేలను ఎంపిక చేసింది. వీరంతా విదేశాల్లో పర్యటించే భారత బృందాలకు నాయకత్వం వహిస్తారు. ఆపరేషన్ సింధూర్లో భారత్ వ్యవహరించిన తీరు, పాక్ దురాగతాలను వివరిస్తారు. వివిధ రాజకీయ పార్టీల ఎంపీలు, రాజకీయ ప్రముఖులు, దౌత్యవేత్తలు ఈ బృందంలో ఉంటారు. 5 అంశాల ఎజెండాతో ఎంపీ బృందాల విదేశీ పర్యటన సాగనుంది. ఈ నెల 22, 23 తేదీల్లో 7 బృందాలు విదేశాలకు వెళతాయి. శశి థరూర్ నేతృత్వంలోని బృందం అమెరికాకు, తూర్పు ఐరోపా దేశాలకు బైజయంత్ పాండా బృందం, రష్యాకు కనిమొలి నేతృత్వంలోని బృందం, ఆగ్నేయాసియాకు సంజయ్ ఝా బృందం, మిడిల్ ఈస్ట్ దేశాలకు రవిశంకర్ ప్రసాద్ బృందం, పశ్చిమాసియా దేశాలకు సుప్రియా సూలే బృందం, ఆఫ్రికన్ దేశాలకు శ్రీకాంత్ షిండే బృందం వెళ్తుంది. ఆపరేషన్ సింధూర్ చేపట్టడానికి పాకిస్తాన్ చేసిన రెచ్చగొట్టే చర్యలను వివిధ దేశాల ప్రతినిధులకు వివరిస్తారు. భవిష్యత్తులో భారత్పై ఉగ్రదాడులు జరిగితే ప్రభుత్వం తీసుకునే చర్యలపైన ఆయా దేశాలకు స్పష్టతనిస్తారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉగ్రవాదులకు సహకరించడంలో ఎన్నో ఏళ్లుగా పాకిస్తాన్ అనుసరిస్తున్న పాత్రను, దానివల్ల ప్రపంచ దేశాలకు పొంచి ఉన్న ముప్పును సైతం వివరించి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేపడుతున్న చర్యల గురించి చెప్తారు. అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడానికి ఆహ్వానించినందుకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ ప్రయోజనం ఇమిడి ఉన్నప్పుడు, తన సేవలు అవసరమైనప్పుడు సదా అందుబాటులో ఉంటానని ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆలోచనను ఈ చర్య ప్రతిబింబిస్తోందని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. భారత్ సమిష్టి సంకల్పం ప్రపంచానికి చూపిస్తుందన్నారు. ప్రపంచ వేదికపై పాకిస్తాన్ చేస్తున్న ప్రచారాన్ని, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో పరిస్థితిని తప్పుగా చూపించటాన్ని భారతదేశం చురుకుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటంలో భారతదేశం ఐక్యంగా, బలంగా, అచంచలంగా ఉందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం దౌత్య చర్యల్లో భాగంగా అన్ని పార్టీల నేతలను భాగస్వాములను చేస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.